The next problem, probability. Find the probability of drawing an ace or spade from a well shuffled pack of cards. బాగా కలిపిన చీట్ల పేక కట్ట నుండి ఒక ఏస్ కార్డ్ లేదంటే స్పేడ్ కార్డ్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అన్ ఏస్ ఆర్ స్పేడ్. ఓకే, ఏస్ ఆర్ స్పేడ్. సో ఆర్ వచ్చిందంటే మనం యూనియన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఏస్ కార్డ్ డ్రా చేయడానికి మనం E1 అనే పేరు పెట్టుకుందాం. స్పేడ్ కార్డ్ డ్రా చేయడానికి E2 అనే పేరు పెట్టుకున్నప్పుడు E1 ఆర్ E2. ఓకే, ఆర్ అంటే యూనియన్. సో మనం ఇక్కడ యూనియన్ కనుక్కోవాలి. P ఆఫ్ E1 యూనియన్ E2. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే P ఆఫ్ E1 కావాలి, P ఆఫ్ E2 కావాలి, P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, సో బాగా కలిపిన చీట్ల పేక కట్ట నుండి ఒక ఏస్ కార్డ్ లేదంటే ఒక స్పేడ్ కార్డ్. ఓకే, ఒక కార్డు డ్రా చేస్తున్నారు. అది ఏస్ కావచ్చు లేక స్పేడ్ కావచ్చు. అలా అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. మరి ప్లేయింగ్ కార్డ్స్ చూసినట్లయితే మనం సో వాటి యొక్క డయాగ్రామ్స్, వాటి మీద సింబల్స్, కార్డ్స్ మీద సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని వాడుక భాషలో కళావర్ అంటారు. దీన్ని క్లబ్ అనే పేరుతో పిలుస్తాం. క్లబ్ ఆర్ కళావర్. ఇది డైమండ్. ఇది వాడుక భాషలో ఆర్టిన్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లో హర్ట్ సింబల్, హృదయాకారపు గుర్తు. అట్లానే ఇది స్పేడ్. ఓకే, సో దీన్ని స్పేడ్, ఇది క్లబ్ లేదంటే కళావర్, ఇది డైమండ్, ఇది ఆర్టిన్ లేదంటే హర్ట్, ఇది స్పేడ్. సో ఒక్కొక్క సింబల్ మీద మనకి 13 కార్డ్స్ ఉంటాయి. ఏస్ 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాకీ, క్వీన్, కింగ్. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం ఏస్, స్టార్టింగ్లో ఏ అంటే ఏస్ కార్డ్ అది. తర్వాత 2 నెంబర్, 3 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్, 6 7 8 9 10 జాకీ, క్వీన్, కింగ్. జాకీ, క్వీన్, కింగ్ అనేవి సో వాటి మనం పిక్చర్డ్ కార్డ్స్, వాటి మీద బొమ్మ ఉంటుంది, పిక్చర్ ఉంటుంది. సో అందువల్ల ఈ 3ని మనం పిక్చర్డ్ కార్డ్స్. సో మొత్తానికి మన దగ్గర ఒక్కొక్క సింబల్ మీద 13 కార్డ్స్. సో డైమండ్లో కూడా 13 ఉంటాయి, హర్ట్ సింబల్ మీద 13 ఉంటాయి, స్పేడ్ సింబల్ మీద కూడా 13 ఉంటాయి. సో స్పేడ్ సింబల్, ఇప్పుడు మన ప్రాబ్లంలో స్పేడ్ సింబల్ అంటే ఇది. ఏస్ కార్డ్ అంటే ఇది ఏ అనే లెటర్ ఉంటుంది, ఏ అనే ఇంగ్లీష్ లెటర్ ఉంటే అది ఏస్ కార్డ్. ఓకే, సో ప్లేయింగ్ కార్డ్స్ నుండి ఒక కార్డు తీసినప్పుడు అది ఏదైనా రావచ్చు, 52లో ఏదైనా రావచ్చు. సో మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏస్. ఆ కార్డు ఏస్ కార్డు కావడానికి లేదా స్పేడ్ సింబల్ ఉన్నటువంటి కార్డు. స్పేడ్ అంటే సింబల్, నాట్ ఏ నెంబర్, నాట్ ఏ పిక్చర్. ఓకే, ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఓకే, సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్. సొల్యూషన్. Let E1, E2 be the events of drawing an ace or spade from a pack. సో బాగా కలిపిన చీట్ల పేక కట్ట నుండి ఒక ఏస్ కార్డు డ్రా చేయడానికి మనం E1 అనే పేరు పెట్టుకున్నాం. ఒక స్పేడ్ సింబల్ ఉన్నటువంటి కార్డు డ్రా చేయడానికి E2 అనే పేరు పెట్టుకున్నాం. సో మరి P ఆఫ్ E1 మనం చూసినట్లయితే N ఆఫ్ E1 బై N ఆఫ్ S. సో E1 అంటే ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ద వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మొత్తం కూడా 52 ఉంటాయి. అందులో నుండి ఒక ఏస్ కార్డ్ డ్రా చేయడానికి మనం E1 అనే పేరు పెట్టుకున్నాం. మరి మన దగ్గర ఉన్న 52 కార్డ్స్, ఒక్కొక్క సింబల్ మీద 13. సో 4 13 52. సో మొత్తం ఈ 52 ప్లేయింగ్ కార్డ్స్లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ ఏస్ కార్డ్స్ ఆర్ దేర్? ఓకే, క్లబ్ ఏస్ అంటే కళావర్ ఏస్, డైమండ్ ఏస్, ఆర్టిన్ ఏస్, దట్ మీన్స్ హర్ట్ ఏస్, స్పేడ్ ఏస్. సో ఒక్కొక్క సింబల్ మీద ఒక్కొక్క ఏస్, 4 సింబల్స్కి 4 ఏస్. సో టోటల్గా ఏస్ కార్డ్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్తో పని లేకుండా ఏస్ కార్డ్స్ అనేవి మన దగ్గర 4 ఉంటాయి అన్నమాట.
సో మనం 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీసినప్పుడు అది ఏస్ కార్డ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అంటే మన దగ్గర 4 ఏస్ కార్డ్స్ ఉన్నాయి, అందులో ఏదైనా రావచ్చు. ఓకే, 4C1 నెంబర్ను డైరెక్ట్గా 4 అని రాసుకోవచ్చు. వీ హ్యావ్ 4 ఆప్షన్స్. ఓకే, కళావర్ వేసి రావచ్చు, డైమండ్ వేసి రావచ్చు, ఆర్డిన్ వేసి రావచ్చు, స్పేడ్ వేసి రావచ్చు. సో వీ హ్యావ్ 4 ఆప్షన్స్ అవుట్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డ్ రావడం అంటే మన దగ్గర 4 ఉంటాయి కాబట్టి సో ఆ 52లో ఈ 4 ఏస్ కార్డ్స్లో ఏమైనా రావచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏస్ కార్డ్. నెక్స్ట్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ స్పేడ్ కార్డ్ P of E2 that is equal to N of E2 by N of S. Okay, so N of E2 అంటే number of spade cards. Probability of getting a spade card రావడానికి probability అంటే number of spades cards by total number of cards. సో మరి స్పేడ్ అనేది ఒక సింబల్, అదొక నెంబర్ కాదు, అదొక పిక్చర్ కాదు. స్పేడ్ అనేది ఒక సింబల్. సో ఈ 13 కార్డ్స్ మీద ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉంటే స్పేడ్ సింబల్ కార్డ్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇవి కళావర్ సింబల్ కార్డ్స్, డైమండ్ సింబల్ కార్డ్స్, హర్ట్ సింబల్ కార్డ్స్, ఈ స్పేడ్ సింబల్ కార్డ్స్, ఇవన్నీ కూడా 13 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ స్పేడ్ సింబల్ కార్డ్స్ అంటే 13 అవుట్ ఆఫ్ 52. ఒక 52 ప్లేయింగ్ కార్డ్స్ నుండి ఒక కార్డ్ డ్రా చేస్తే అది స్పేడ్ సింబల్ అవ్వాలంటే ఈ 13లో ఏమైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్, P of E1 ఇంటర్సెక్షన్ E2. ఈ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ద ఫార్ములా ఈజ్ N of E1 ఇంటర్సెక్షన్ E2 బై N of S. సో E1 అంటేనేమో ఏస్ కార్డ్ డ్రా చేయటం, E2 అంటేనేమో స్పేడ్ సింబల్ ఉన్నటువంటి కార్డ్ డ్రా చేయటం. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు కలిపి ఒక కార్డ్ మీదే ఉండాలి. అంటే ఆ కార్డ్ అనేది స్పేడ్ కార్డ్ అయి ఉండాలి ప్లస్ ఏస్ కార్డ్ అయి ఉండాలి. ఓకే, సో స్పేడ్ అంటేనేమో సింబల్, ఏస్ అంటేనేమో ఇంకొక ఇంగ్లీష్ లెటర్. ఒక స్పేడ్ సింబల్ మీద ఒక ఏస్ కార్డ్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కలిసే ఉంటాయి. స్పేడ్ సింబల్, ఏస్ కార్డ్ విత్ స్పేడ్ సింబల్. ఓకే, దట్ మీన్స్ వీ హ్యావ్ 1 పాసిబిలిటీ. మనకి ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో స్పేడ్ సింబల్ అయి ఉండాలి, ఏస్ కార్డ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క సింబల్ మీద ఒక ఏస్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో E1 ఇంటర్సెక్షన్ E2 అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 పాసిబిలిటీ అవుట్ ఆఫ్ 52. మొత్తం 52 ప్లేయింగ్ కార్డ్స్లో ఏస్ కార్డ్ అయి ఉండి స్పేడ్ సింబల్ అంటే స్పేడ్ విత్ ఏస్. ఓకే, సో 1/52 దట్ ఈస్ ద వాల్యూ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ P of E1 intersection E2. This is we have to find in this problem. Okay, P of E1 union E2. Okay, ఇక్కడ R అని అడిగారు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అన్ ఏస్ ఆర్ స్పేడ్. R వస్తే యూనియన్ కనుక్కోవాలి, బోత్ అంటే ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ R ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ యూనియన్ ఫర్ దీస్ 2 ఈవెంట్స్. Continuation, P of E1 union E2 according to addition theorem on probabilities, P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Okay, so addition theorem formula on probabilities. Now substitute the values. P of E1 4/52, P of E2 13/52 minus P of E1 intersection E2 1/52. Okay, so అన్నిటికీ LCM ఒకటే 52. సో 4 + 13 17 - 1. సో LCM అన్నిటికీ ఒకటే కాబట్టి డినామినేటర్స్ అన్ని సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవడమే. 4 + 13 17 - 1 16/52. సో 2 4 4 4 13 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 4/13. దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సో P of E1 union E2, that is the value 4/13.